హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ చాప్టర్ 2 రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. సో ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాము. టోటల్ వెయిటేజ్ వచ్చేసి మనకి ఈ చాప్టర్ నుంచి 15 మార్క్స్ వస్తాయి. సో మనం ఇలాంటి చాప్టర్స్ కనుక ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టయితే ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ సమ్స్ చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకుందాం. చూడండి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ ఇచ్చారు అండ్ అలాగే జీ ఆఫ్ ఎక్స్ అనేది ఇంకొక ఫంక్షన్ ఉంది మనకి. సో మనకి రెండు ఫంక్షన్లు ఇచ్చారు, టూ రియల్ ఫంక్షన్స్. దెన్ ఫైండ్ అవి రెండు రియల్ ఫంక్షన్స్ అయితే మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అండ్ అలాగే ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇంటర్మీడియట్లో మనం ఎగ్జామ్ అనగానే ఫస్ట్ ఏం చేస్తాం? గివెన్ దట్కి కూడా మార్క్స్ వస్తాయి అని చెప్పేసి గివెన్ దట్ రాస్తాం. చేస్తాను. సో గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రాస్తాము అండ్ అలాగే జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 1. ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్స్ ఏవైతే అవి తీసుకుంటారు, మీరు ఇవే కాదు. ఓకేనా? నేను అందుకే క్వశ్చన్ చెప్పినప్పుడు కూడా ఫంక్షన్స్ అనేవి చదవలేదు. ఓకేనా? మనం సమ్ ప్యాటర్న్ అనేది నేర్చుకుంటే అక్కడ ఏమి చేంజ్ చేసినా మనం సమ్ చేసేలా ఉండాలి. సో ఫస్ట్ వన్ ఏంటి? ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏముందో నోట్ చేశాను అండ్ అలాగే జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ని కూడా నోట్ చేశాను. మొత్తం యాడ్ చేసుకున్నాం. కంప్లీటెడ్ ఫస్ట్ వన్. మనకి ఇచ్చిన దాంట్లో అప్పుడే ఫస్ట్ వన్ అనేది మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఏమని చూడండి, సెకండ్ వన్ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. సో ఫస్ట్ ఏమన్నారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్, సెకండ్ మైనస్, ఇక్కడ కన్ఫామ్గా బ్రాకెట్ పెట్టాలి. ఇక్కడ మేము పేపర్ కరెక్షన్లో చూసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే -2x + 1 రాసేస్తారు. అది రాంగ్ అయిపోతుంది. మనం మైనస్తో దీన్ని మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా? సో మైనస్ ఇంటూ 2x -2x మైనస్ ఇంటూ +1 ఇట్స్ -1. చూడండి, ఎక్స్ స్క్వేర్ -2x -1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని మీరు ఇక్కడ -2x రాసేసి ఇక్కడ +1 రాస్తారు. ఓకేనా? అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడండి. నెక్స్ట్ వన్ చూడండి, ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x + 1. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x ఎంత? 2x³ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇట్స్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వన్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ బై 2x + 1. మీరు ఇక్కడ వరకు రాసి ఆపేయండి. ఓకేనా? లేదు మాకు క్లియర్ కట్గా తెలుసు అనుకుంటేనే ఎక్స్ నాట్ ఈక్వల్ టు వాల్యూ ఎంతో మెన్షన్ చేయండి. ఇక్కడ మీరు రాంగ్ వాల్యూ మెన్షన్ చేసినా కానీ ఇంప్రెషన్ అనేది మనం మొత్తం కరెక్ట్ చేసినా ఇక్కడ మీరు ఏదైనా చిన్న మిస్టేక్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు వాల్యూ రాంగ్ రాస్తే కనుక ఇంప్రెషన్ అనేది పోతుంది. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు -1/2. మేడం -1/2ని ఎందుకు తీసుకోవాలి? సపోజ్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో నేను -1/2ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది? ఇది -2 క్యాన్సిల్, డినామినేటర్లో